జగన్ డిజిటల్ సేనను తట్టుకోలేకపోతున్న చంద్రబాబు. టెక్నాలజీని కనిపెట్టింది నేనే అని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అదే టెక్నాలజీతో చెక్ చెబుతున్నారు జగన్ ఫాలోవర్స్. ప్రత్యర్థి బలహీనతలను కొట్టడం మామూలే, కానీ వైసీపీ జగన్ కు అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రం గతంలో చంద్రబాబు తనకు బలం అనుకున్న డిజిటల్ మీడియా ద్వారానే ఎండగడుతున్నారు. ఏపీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు అంతకంతకు బలం పెరుగుతుంది. క్రితం ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ తో అధికారానికి దూరమైన జగన్ కు తామున్నామంటూ చాలా మంది సపోర్ట్ గా నిలుస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతున్న వేళ జగన్ కు అనుకూలంగా ప్రభుత్వం తీరును, చంద్రబాబు వైఖరిని, లోకేష్ అసమర్థతను ఎండగడుతూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అన్ని పార్టీలు డిజిటలైజ్ అవుతున్న తరుణంలో డిజిటల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్, సపోర్ట్ జగన్ కు పెరుగుతుంది. గతంలో డిజిటల్ మీడియా విషయంలో కాస్త వెనకబడిన వైసీపీకి ఇప్పుడు అదే డిజిటల్ మీడియాలో బలం అనూహ్యంగా పెరిగింది. అలా బలాన్ని పెంచుకున్న జగన్ డిజిటల్ సేన చంద్రబాబుకు, ఆయన మద్దతుదారులకు చెమటలు పట్టిస్తుంది. చంద్రబాబు నాయుడు మాట్లాడిన ప్రతి తప్పుడు మాటను ఈ సేన ఎప్పటికప్పుడు ఎండగడుతోంది. వెన్నుపోటుదారు అనే ముద్ర నారా చంద్రబాబు నాయుడుకు శాపంగా మారిందని చెప్పవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి నాడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా అదే రకంగా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి తెరతీసిన ఓటుకు నోటు కేసు టైంలో అయితే చంద్రబాబు నాయుడును జగన్ డిజిటల్ సైన్యం ఓ రేంజ్ లో ఉతికేసింది. కనీసం సమాధానం కూడా చెప్పుకోలేని టీడీపీ ఆ టైంలో కిక్కురు మనకుండా కూర్చుంది. ప్రజల్లో నోటుకు ఓటును రకరకాలుగా తీసుకెళ్లింది ఈ సైన్యం. అందులో భాగంగా రకరకాల జోకులు, ఇమేజ్లు తయారు చేయించి విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి చంద్రబాబు తీరును ఎండగట్టారు. For more videos, please subscribe our channel.